మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58. కాగా నీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని స్థిరులలో కదలి వారినై ఉండి ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై ఉండి. హల్లెలూయా. అందుకు సరైన చేతులపైకి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈవెన్ దేవుడు ఈరోజు మాట్లాడుతున్న విషయాలు దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్న కొన్ని మాటలు మన ప్రజలకు, మన సంఘానికి, మన బిడ్డలకు, మన సొత్తుగా ఉన్న వారికి చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఏం చెప్తున్నాడు? ప్రభు కార్యం అభివృద్ధి కథలున్న వారి దైవుడి తర్వాత ప్రభు కార్యం ఎప్పటికీ కథలున్న వారి స్థిరులై మనం చెప్తుంది. ఇంకొక మాట చదివినట్లయితే ప్రభు నందు మీ ప్రయాసం ఎన్నడూ నో, నీ పరిచయ వృధా కాదు, నీ ప్రార్థన వృధా కాదు, నీ పట్టుదల, నీ ప్రార్థన పట్టుదల వృధా కాదు, నీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసము వృధా కాదు. అర్థమవుతుంది. నీ పరిచర్య, నీ కన్నిటి వృధా కాదు. నీ యొక్క నువ్వు ప్రభు కొరకు చేసినటువంటి పరిచర్య వారు వృధా కాదు. ప్రభు కొరకు నడిపిస్తున్నటువంటి పరిచర్య, నువ్వు ప్రభు కొరకు చేసినటువంటి త్యాగము, నువ్వు ప్రభు కొరకు ఇచ్చిన సమయం, ప్రభు కొరకు ఇచ్చినటువంటి ఆ సమయం, సందర్భాలు, దినాలు, వారాలు ఏది కూడా వృధా కాదు. దేవుడు పిల్లారా, నువ్వు అనుకుంటున్నావు ఈ మనకు సంఘంలో నా సమయం వృధా అవుతుంది, నా దినాలు వృధా అవుతున్నాయి, నా ప్రార్థన వృధా అవుతుంది, నా పరిచర్య వృధా అవుతుందేమో, నువ్వు నిరాశపడుతున్నావు, నిరుత్సాహపడుతున్నావు, నువ్వు కృంగిపోతున్నావు. నీ సమస్యలను బట్టి, కష్టాలను బట్టి, నీ యొక్క బాధలను బట్టి, నీకు ఉన్నటువంటి నష్టాలను బట్టి నువ్వు కృంగిపోతున్నావు. నీ కొరకు, నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు నా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు నీ యొక్క కుటుంబాన్ని, నీ యొక్క ప్రార్థనను ఎప్పటికీ ఎన్నటికీ కూడా వృధా కానే కాదు. నువ్వు ప్రభు కార్యాభివృద్ధి కొరకు నిలబడు. నువ్వు ప్రభు కార్యాభివృద్ధి కొరకు ఆసక్తి కలిగి దేవుడిని వాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. దేవుడి పిల్లరా, ఒకసారి ఆ మాట చదవమ్మా. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి తెలుసుకోవాలి. దేవుని పిల్లరా, ఏం చేయాలంటే నువ్వు తెలుసుకోవాలి. సంఘానికి చెప్తున్నాడు, తన ప్రజలతో, తన బిడ్డలతో ఈరోజు ఎంతో ప్రయాసపడుతున్నారు, సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు. ఈరోజు అనేక ప్రాంతాల్లో మందిరాలు, అనేక ప్రాంతాల్లో బైబిల్ స్టడీస్, అనేక ప్రాంతాల్లో స్వార్థ పరిచర్య జరుగుతుంది. ఈవెన్ ఎవరి వలన నీ ప్రార్థన సేవకులు చేసినటువంటి ప్రార్థన, నీ పరిచర్య, నీ ఉత్సాహం దేవుడి పిల్లల వృధా కాదు. నువ్వు ఎప్పటికీ వృధా కాదని తెలుసుకోవాలి. ఈవెన్ నీకు గుర్తు ఉండాలి, నువ్వు తెలుసుకోవాలి కంప్లీట్లీగా. అలా తెలియని వారు ఏమైపోయారు? తెలుసుకుంటావు, నేను నిలబడతాను. కలిగి ఆడిపోయిన వారి దేవుడికి స్తోత్రం. ఎవడో ఈ మధ్య యేసు ప్రభు గురించి కామెంట్ చేశాడు.
యేసుప్రభుని పాపము సమరయ స్త్రీ పాపం చేసింది, ఆమెను రాళ్ళతో కొట్టి చంపాలని వచ్చినప్పుడు యేసుప్రభులో పాపం ఉంది, అందుకే యేసుప్రభు కూడా పట్టలేదని ఒక కామెంట్ నేను చూసిన నెంబరు. ఇప్పుడు దేవుడు నేను మీకు క్లియర్గా కొద్దిగా తెలియడానికి చెప్పింది నేను చెప్తున్నాను, నేను చెప్పింది ఏం కాదు. చాలామంది తప్పుడు త్రోవ పట్టించడానికి చాలామంది ఉన్నారు. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, వాళ్ళు తప్పు చేశారనుకో వాళ్ళని అదే చేయని చెప్తామా, లేకపోతే నాన్న అది చేయకూడదు, ఒక్కసారి తప్పు మాట్లాడడానికో అది తప్పు నాన్న అది చేయకూడదని మందలించి అది చెప్తాము. పర్లేదు నాన్న నువ్వు ఆడిని వెళ్ళిపోతూ, పర్లేదు నువ్వు తాగుతూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ రా, ఏం కాదు అని చెప్తామా మనం కదా. ఒక తండ్రిగా వాళ్ళని క్షమిస్తాము, బుద్ధి చెప్తాము. యేసు ప్రభు కూడా ఏం చెప్పాడనంటే, అమ్మ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. యేసు ప్రభు ఒక మాట అంటే బైబిల్లో ఒక మాట ఉంది, ఆయన తీర్పు ఇవ్వడానికి రాలేదు. అర్థమవుతుందా? తీర్పు ఇస్తే నిజంగా ఆమె అక్కడ రాళ్ళతో కొట్టి చంపాలి. దేవుడు బైబిల్లో మీకు గుర్తుందో లేదా, దేవుడు ఒక మాట చెప్తాడు, ఇప్పుడు నేను తీర్పు ఇవ్వడానికి కాదు, తీర్పు ఇవ్వడానికి నేను రాలేదు, తీర్పు తీర్చడానికి నేను రాలేదు, ఒక రక్షణ సువార్త చెప్పడానికి నేను తీర్పు తీర్చడానికి నేను ఎప్పుడు వస్తానంటే నేను రెండో రాకడలో నేను వస్తాను. ఇప్పుడు నేను తీర్పు ఇవ్వడానికి కాదు, మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను. ఇదొక పరిశ్రమ. ఇంకొకటి ఏమిటనంటే మన పిల్లలను ఏం చేస్తామనంటే అది ఒకసారి చేయొద్దని చెప్పి యేసు ప్రభు కూడా ఏమన్నాడంటే, అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంకెప్పుడు పాపము చేయొద్దని చెప్పాడు. మళ్ళా అదే పాపమును బతుకని చెప్పలేదు. హల్లెలూయా. దీన్ని పట్టుకొని ఏమన్నానంటే యేసు ప్రభు కూడా పాపం చేసిన వాడే, అందుకే ఆమెను రాళ్ళతో కుట్టుమని రాళ్ళతో కుట్టుమని చెప్పలేదు అని కామెంట్ చేశాడు. నాకు చాలా బాధ వేసింది. ఆడికి నేను సరైన అని చెప్పి నేను వదిలేసాను. అయితే నా ప్రియ దేవుని పిల్లరా, విషయం ఏమిటనంటే క్రీస్తు నందు మీకు ప్రయాసమైనడు వ్యర్థము కాదు. మీ పరిచర్య సంఘం కొరకు, సేవకుల కొరకు, ఈరోజు ఈవెన్ నా కొరకు ఎంతో ప్రయాసపడి నా కొరకు ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటారు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లరా, అలాగే అక్కడ చివరిలో ఒక మాట ఉంది, ఒకసారి చదవమను. అక్కడ నుండి కంటిన్యూ చేయాలి. కాగా ఆ ముందు నుండి అమ్మా ఆ ముందు కృష్ణ ప్రయాసము వ్యర్థము కాదని ఆ ముందు నుండి మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారుగా ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై చాలు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు దేవుడి సన్నిధిలో కదలకూడదు. కదలేవా? చాలా జరుగుతున్నాడు. నువ్వు దేవుడి సన్నిధిలో ఉండి కదలేవా? నీ వికెట్ అవుట్ అయిపోయినట్టే. నువ్వు దేవుడి సన్నిధిలో నువ్వు కదలకూడదు, కదలడానికి లేదు. ఒకవేళ కదిలితే ఎక్కడ ఉంటావో తెలుసా? లోకములో ఉంటావు. నువ్వు దేవుడి సన్నిధిలో నిన్ను పిలిచింది, దేవుడి సన్నిధిలో నిన్ను ఒక మొక్కగా ఒక గింజగా నాటి, మొక్కగా నీళ్లు పోసి, మొక్కగా నిన్ను ఎదిగి, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు సేవకుని నిలబెట్టి, ప్రార్థన చేసి, దర్శించి, వాక్యంతో బలపరిచి, ప్రార్థనలో నిన్ను కంచె వేసి నిలబెట్టింది. నువ్వు ఇక్కడ నుండి ఎక్కడ ఎగిరిపోవడానికి కాదు. ఇన్ని జాగ్రత్తలు తీసుకొని దేవుడు ఒక సేవకుడిని నీ కొరకు ఒక కాపరిగా పెట్టి, ఒక తోటమాలిగా పెట్టి, ఇన్ని చేసింది నీవు ఇక్కడ నుండి లోకంలో కలుసుకోవడానికి కాదు, నీవు ఇక్కడే నిలబడాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా.
నీకు ఎక్కడ ఉండే క్షేమము? దేవుని సన్నిధిలో ఉండే క్షేమము. ఆదాము హవ్వలు వాళ్ళకి ఎక్కడ ఉంటే సమృద్ధి ఉంది? ఏదైనా తోటలో ఉంటేనే సమృద్ధి. ఏదైనా తోటలో ఉంటేనే దేవుని మాట వింటేనే వాళ్ళకి రెస్ట్, విశ్రాంతి, వాళ్ళకి ఆరోగ్యము, చెమట లేదు, ఆకలి లేదు, దాహం లేదు, ఏది కూడా లేదు. ఎప్పుడైతే దేవుని మాటను తిరస్కరించి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారో అప్పుడు ఆకలి మొదలైంది. స్ట్రెస్, కష్టాలు, బాధలు, సమస్యలు, కోరికలు. ఈవెన్ ఈరోజు నమ్మే దేవుని పిల్లలు మనం కూడా అంతే. దేవుని సన్నిధిలో నిలబడితే ఒక సేవకు నిలబెట్టి కన్నీరు కార్చి ప్రార్థన చేసి మనం ఒక చెట్టుని మనం చూస్తాము ఇంటి దగ్గర. ఆ చెట్టుకి ఏం చేస్తాము తెలుసా? కంచి వేస్తాము, నీళ్లు పోస్తాము, ఎరువు వేస్తాము. ఎందుకు అని అది ఫలించాలి, అభివృద్ధి పొందాలి, అది నాకు ఉపయోగపడాలి. ఈవెన్ నువ్వు కూడా అంతే. నువ్వు అభివృద్ధి చేయబడాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, నీ పిల్లలకు దీవెనకరంగా ఉండాలి, సంఘానికి దీవెనకరంగా ఉండాలి, సమాజానికి దీవెనకరంగా ఉండాలి, నీ ప్రాంతానికి, నీ సంఘానికి, నీ గ్రామానికి నువ్వు ఏం చేయాలి? మేలుకరంగా ఉండాలని దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఒక మొక్కై, ఒక గింజాయి, మొక్కయి, ఒక మానాయి అనేకులకు ఏం చేయాలో తెలుసా? అందుకని దేవుడు ఏమని చెప్తున్నాడంటే దేవుని అభివృద్ధి అందు నువ్వు ఏం చేయాలి? ఆసక్తి కలిగి ఉండాలి, పరిచర్యలో ఆసక్తి కలిగి ఉండాలి, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. ఓకే, నా పేరు దేవుని పిల్లలు. అందుకొరకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మన ఆలోచనలు పాతంగా ఉండడానికి లేదు, మన ఆలోచనలు ఓల్డ్గా ఉండిపోవడానికి కాదు. దేవుడు న్యూగా ఇవ్వడానికి, న్యూ లైఫ్ ఇవ్వడానికి, న్యూ ఫెయిత్ ఇవ్వడానికి, న్యూ క్రియేటివిటీ ఇవ్వడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. సో కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ప్రభు వాక్యాన్ని మనం చాలా శ్రద్ధగా ధ్యానించాలి. ప్రభు నందు స్థిరులను కదలని వారై ఈరోజు మనం అందరము కూడా ఉండాలి. ప్రభు అభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి కలిగిన వారై ఉండాలి. పాస్టర్ గారు పలానా ప్రార్థన అని చెప్పినప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి. నువ్వు పలానా వ్యక్తులకి చెప్తున్నారా? చెప్పమని చెప్పినప్పుడు నువ్వు చెప్పాలి. నువ్వు పలానా పరిచర్య ఎందుకు పాస్టర్ గారు చెప్తారు, ఎక్కడో ఉంటారు, రాలేరు, ఏదో పాస్టర్ గారికి బయట సేవకులతో కూడా చూసుకోవాలి, మందిరాలు, సువార్త పరిచర్య, ఏదో సంథింగ్ ఉంటుంది. ఆ బిజీలో నీకు అప్పచెప్తాడు. దాన్ని నువ్వు ఏం చేయాలనంటే నమ్మకంగా చేయాలి. చేస్తున్నారు ఇప్పటి వరకు, ఇంకా ఆసక్తి కలిగి ఉండాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలు, అందుకొరకు సంఘము అనేది ప్రార్థనలో ఆసక్తి కలిగి ఉండాలి, సంఘ కార్యాభివృద్ధి కొరకు ఆసక్తి కలిగి ఉండాలి, ప్రార్థనలో కార్యక్రమాలు చేయడానికి ఆసక్తి కలిగి ఉండాలి, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. దేవుని యొక్క కార్యాభివృద్ధి అంటే పరిచర్య కొరకు ఎప్పటికీ కూడా కదలక స్థిరంగా ఉండేదిగా ఉండాలి. స్థిరంగా ఉండకపోతే ఏమవుతుందని అంటే అది లోకంలో కలిసిపోతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అది స్థిరంగా లేదనుకో, ఇప్పుడు ఇక్కడ ఉంది, నేను వచ్చినప్పటి నుండి ఆ చెట్టు అలాగే ఉంది. అది స్థిరంగా ఉండడం వల్ల అది నీడనిస్తుంది, అలాగే గాలినిస్తుంది, అలాగే ఏం చేస్తుంది, కాయలను కూడా ఇస్తుంది, నీడనిస్తుంది, గాలినిస్తుంది, ఒక మాటలో చెప్పాలంటే ఆక్సిజన్ కూడా ఇస్తుంది, అలాగే ఫలాలు కూడా ఇస్తుంది. అంటే 4 రకాలుగా ఉపయోగపడుతుంది. అది ఎలా ఉండటం వల్ల ఉపయోగపడుతుంది అని అంటే అది స్థిరంగా ఉంది కాబట్టి అది ఉపయోగపడుతుంది. అదే స్థిరంగా లేకుండా కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండి, కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండి, కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండి, కొన్ని సంవత్సరాలు ఇక్కడ చేసి ఉంటే అది ఎవ్వరికి ఉపయోగం లేకుండా పోతుంది. హల్లెలూయా, అర్థమవుతుందా? ఈరోజు ఈవెన్ సంఘములో కూడా అంతే, ఒక కుటుంబం కూడా అంతే, దేవుని బిడ్డలు కూడా అంతే. ఎప్పుడో వచ్చి ఏదో చేసి, ఎక్కడో ఉండి ఏదో చేసి, ఈవెన్ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ బహుశా మన కష్టాలను బట్టి ఏదో బయటికి వెళ్ళి పని చేసుకుని వస్తున్నాం, అయినప్పటికీ చాలామంది వస్తున్నారు, ఇక్కడ వచ్చాక చక్కగా ఎక్కడ ఉన్నా కానీ పాస్టర్ గారు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, మాకు ప్రార్థన చేయండి, వచ్చిన తర్వాత చక్కగా మళ్ళీ మనతో కలిసిపోతున్నారు. చాలామంది అలాంటి ఆలోచనలు ఉండదు. ఎప్పుడో వస్తారు, అవకాశం ఉన్నప్పుడు వస్తారు, అవకాశం ఉంటే కలుస్తారు. మనం పిలవకపోయినా, మనము ఏదో చేయకపోయినా అలా కాదు.
నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధిలో స్థిరంగా ఉండాలి, కదలకుండా మనం ఉండాలి. ఎందుకు అనంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, కదలడానికి మనము ఎందుకు పనికిరాని వారిగా ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు. అనేకులకు ప్రయోజనకరంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మన సంఘములో అట్లా ఉండడానికి లేదు. ఒకవేళ అట్లా ఉంటే వారి కొరకు ప్రార్థన చేయండి. మనము దేవుని కొరకు కదలక నిత్యము నిలిచి ఉండేవారిగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కొద్ది మాటలు